హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ జయశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇంకా మేమైతే ఎక్కడున్నాం ఏంటి, అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఏంది అనుకుంటున్నారా? అసలు ఎందుకు వెళ్ళాము అంతా కూడా వీడియో అయితే చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా అసలు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అంటే తిరుమలగిరి అయితే వెళ్ళాము. అసలు ఎందుకు వెళ్ళాము ఏంటి అని అంటే మా మరిది అయితే ఒక వెహికల్ కొన్నాడనమాట. సో ఆ వెహికల్కి పూజ చేద్దాము అని చెప్పేసి మేము ఫ్యామిలీతో అయితే వెళ్ళామన్నమాట తిరుమలగిరి. మాకు ఒక 1 అవర్ జర్నీ అనమాట. మా ఇంటి దగ్గర నుంచి ఈ తిరుమలగిరి రావడానికి ఒక 1 అవర్ జర్నీ పడుతుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 అవర్ జర్నీ కాబట్టి అందరం కూడా వచ్చేసాము. ఇంకా మా అత్తయ్య హాయ్ చెప్తున్నారు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి అందరికీ. సో ఇంకా మా పిల్లలు మేము అందరం కలిసి మా అత్తయ్య, మా మామయ్య, మా మరిది, మా హస్బెండ్ అందరం కలిసి మా ఫ్యామిలీ మేము 5 మెంబర్స్ మా పిల్లల్ని తీసుకొని వచ్చామన్నమాట ఇంక ఇలాగా. సో ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ షిఫ్ట్ పడ్డది తనకి డ్యూటీకి. సో ఇంకా డైరెక్ట్గా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళి మేము పికప్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఇంకా ఇక్కడికైతే వచ్చి పూజ చేయించుకుందామని చూస్తున్నా. ఇంక వీళ్ళందరూ అక్కడ ఎట్లా వెళ్ళాలి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మాట్లాడుతున్నారు మా హస్బెండ్ వాళ్ళు దిగి. ఇంకా అందరం కలిసి వెళ్ళి పూజ చేయించి వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తున్నాం. ఇక్కడ అన్నీ కూడా అక్కడ అందరూ ఉన్నారు కదండి, అక్కడైతే పొంగల్ అయితే పెడతారనమాట, పాలు పొంగిచ్చి. నేను కూడా పెట్టాను మా కారు కొన్నప్పుడు నేను కూడా ఇక్కడ పాలు పొంగించి పూజ అయితే చేశానమాట. అప్పుడు మా బాబు చిన్నోడు అనమాట. సో ఇంక అప్పుడైతే వచ్చాం. మళ్ళీ చాలా సార్లు వచ్చాను. ఎక్కువ మేము వచ్చేది ఈ ప్లేస్కి అయితేనే వస్తాం ఎక్కువ కూడా మేమైతే. సో ఇంక ఇక్కడైతే అందరం కూడా వచ్చేసాము. సో ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఇంకా మేమైతే వెళ్ళి ఇక దేవుడికి ఇక్కడ దగ్గరికి వెళ్ళి వెహికల్కి పూజ చేద్దామని చెప్పేసి నేను మా అత్తయ్య అయితే పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాము. ఇంకా ఈ వీడియో అయితే చాలామంది తీశారనమాట. నా ఒక్క చేతితోనే కాదు, మా ఫ్యామిలీ అందరి చేతులు పడ్డాయి ఈ వీడియో తీయడానికి. ఫస్ట్ ఈ వీడియో స్టార్టింగ్ వచ్చేసరికి మా మామయ్య తీశారనమాట ఈ వీడియో. నెక్స్ట్ మా హస్బెండ్, తర్వాత అక్కడ పూజ చేసేటప్పుడు మళ్ళీ మా మరిది, తర్వాత మా అత్తయ్య, నేను పూజ చేసేటప్పుడు ఇలా చాలామంది మొత్తం మా ఫ్యామిలీ అందరి చేతులు పడ్డాయి ఈ వీడియో తీయడానికి. సో అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేసాము ఆ రోజు మాత్రం. ఇక అంతా కూడా వెహికల్కి అంతా కూడా అక్కడ మొత్తం అన్నీ పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాము. మనం ఎంత అయితే ఏ వస్తువు కొన్నా, ఏ వెహికల్స్ కానీ ఏదైనా కానీ ముందు మనం దేవుడి దగ్గర పెట్టి ఇలా దేవుడికి పూజ చేసుకొని యూస్ చేస్తాం ఏదైనా కానీ. అప్పుడు మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి అదొక ఆలోచన, ప్రతి ఒక్కరు కూడా అది వచ్చే ఆనవాయితీ అనమాట. అందరికి కూడా అదొక ఆచారంలాగా. సో ఇంకా పూజ అంతా కూడా అయిపోయింది. ఇక మేము వెహికల్ పూజ అయిపోగానే ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇక ఇక్కడికి వచ్చి ముందైతే ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఇక్కడ పూజ చేసి ఆ మెట్లన్నీ ఎక్కెళ్తారనమాట. సేమ్ మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా అయితే అనిపిస్తుంది ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినంత పుణ్యం అంట. ఇక్కడ రాగానే ముందు పసుపు కుంకుమ అలాగే తులసి మాల వేసి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేస్తారు. సో ఇంకా మొత్తం అంతా కూడా ఫస్ట్ అయితే మా అత్తయ్య చేస్తుంది. నేనైతే ఇప్పుడు మా అత్తయ్యకి తీస్తున్నా అనమాట. ఇంకా మా హస్బెండ్, మా మరిది, మా మామయ్య పిల్లల్ని పట్టుకొని ఇక అక్కడైతే కూర్చున్నారనమాట. వాళ్ళైతే పిల్లలతో వస్తే ఎక్కువ టైం సరిపోదు అని చెప్పేసి ఇక వాళ్ళు అక్కడ ఉంటే మేమిద్దరం వెళ్ళి ఫస్ట్ అయితే ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నాము. చాలా బాగా దర్శనం అయితే జరిగిందండి. అసలు నిజంగా నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. ఒకటి శివుడు, వెంకటేశ్వర స్వామి, అలాగే అమ్మవారు, ఇంకా అందరి దేవుడు, అసలు ఏ దేవుడైనా కానీ దేవుడికి పూజ చేయాలి అన్నా, గుడికి వెళ్ళాలి అన్నా చాలా ఎక్కువ ఇష్టం అనమాట నాకు. ముందైతే ఇంకా 1 ఇయర్కి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి తిరుపతి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తున్నాము.
వెళ్తాము. ఇంకా మా అత్తయ్య అయితే పూజ చేసేసి ఇంకా బొట్టు పెట్టుకున్నారు. నాకు కూడా బొట్టు పెట్టేసింది అనమాట. ఇక నేను కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి పూజ చేద్దామని చెప్పేసి ఇంకా నేను కూడా పసుపు కుంకుమ అన్నీ కూడా వేసేసి పూజ అయితే చేస్తున్నాను అలాగ చిన్నగా. సో ఇంకా మేమైతే పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కదా. సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పెనుగంచిప్రోలు అయితే కూడా వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే చేస్తున్నాము. మా ఏదైనా కానీ ఇక్కడ మెట్లు అయితే ఉంటాయన్నమాట. సేమ్ మనకి తిరుపతిలో మెట్లు ఎలా ఉంటాయితే, కాకపోతే అన్ని మెట్లు అయితే ఉండవు, కొన్ని మెట్లు మాత్రమే ఉంటాయి ఇక్కడ. తిరుపతిలో ఉన్న మెట్లు అయితే ఎక్కువ అయితే ఉండవు. సేమ్ కొండ ఎక్కుతున్నట్లే ఉంటుంది ఆ మెట్లన్నీ కూడా. ఇంకా కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మేము ఎక్కువ వెళ్ళే ప్లేస్ ఏ దేవుడి గుడికి ఇక్కడ అంటే తిరుమలగిరి అనమాట. ఎక్కువ తిరుమలగిరి, పెనుగంచిప్రోలు. తిరుమలగిరి నుంచి పెనుగంచిప్రోలు 20 మినిట్స్ అనమాట, అంతే, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇంకా మా అత్తయ్య అయితే ఇంకా మెట్టుకి కూడా దండం పెట్టుకుంటూ పైకి ఎక్కుతున్నారు. నేనైతే అసలు పెట్టుకోలేకపోయానండి. మా అత్తయ్య అయితే మంచిగా ఒక్కొక్క మెట్టుకి దండం పెట్టుకుంటూ పైకి ఎక్కింది, లాస్ట్ వరకు కూడా మెట్లు ఎక్కుతూ. నా వల్ల అయితే అసలు అవ్వలేదన్నమాట. ఎందుకంటే అప్పుడు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, కొంచెం కోల్డ్ అలాగే హెడేక్ అంతా అసలు. కానీ కొంచెం ఎలాగోలా ఓపిక అప్పుడు కొంచెం తగ్గింది. కానీ ఇంకా మెట్టుకి ఎంత ఓపిక అయితే లేదు. ఇక ఎలాగోలా పైకైతే ఎక్కేసాము. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి వరకు వచ్చేసాము. ఇంకొంచెం పైకి ఇంకా మెట్లు ఎక్కాలి. ఇంకొంచెం పైకి ఎక్కిన తర్వాత శ్రీవారి మెట్లు అంటారనమాట ఇక్కడ ఇక్కడే మొత్తం అంతా కూడా పూజ చేసేసుకున్నాం ఇంకా మేమైతే. ఇంకా ఇక్కడ నుంచి పెనుగంచిప్రోలు కూడా వచ్చేసామన్నమాట. పెనుగంచిప్రోలులో అయితే అసలు సూపర్ ఉంటుందండి. మేమైతే నా మ్యారేజ్ కాకముందు కూడా ప్రతి ఇయర్ కూడా ఇక్కడికి వెళ్ళి ఒక ముందు రోజు నైటే నిద్ర చేసి మార్నింగ్ అయితే వస్తామన్నమాట. మార్నింగ్ అంతా దర్శనం చేసుకొని వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయేది ఇంటికి వెళ్ళేసరికి. సో ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా అలానే వెళ్ళే వాళ్ళము. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేను ఇక్కడికి ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వచ్చి ఉంటాను అంతే అనమాట. మ్యారేజ్ అయినాకైతే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వెహికల్కి పూజ చేస్తున్నాం అనమాట. అక్కడ కూడా చేయించాము, కానీ అక్కడ చేయించాము మళ్ళీ ఇక్కడ కూడా చేయిస్తున్నాము. ముందు మనకి ఏదైనా కానీ దేవుడు తర్వాతే కదా. సో దేవుడి ఆశీర్వాదం అనేది మనకు ఉండాలి. సో ఇంకా అందుకని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ కూడా పూజ అయితే చేయిద్దాము అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా చేయిస్తున్నాము. ఇంకా మీకు కనుక నా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతుంటే, నా వీడియోస్ మీకు ఏదైనా నచ్చితే, నేనేదో అందరికీ నచ్చాలని లేదు, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇంకా నా వీడియోస్లో మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే, మీకు ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనిపిస్తే కొంచెం అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వీలైనంత వరకు నేను ఇంప్రూవ్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. సో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించింది. పూజలు ఇవన్నీ కూడా చాలా బాగా ఇష్టం అనమాట. ఇలా దేవుళ్ళ గుడికి వెళ్ళడం ఎంతసేపు అయినా సరే ప్రశాంతంగా ఓపికగా చేస్తాను, చూస్తాను, అంత ఇష్టం అన్నమాట ఏదైనా కానీ. సో దేవుడు అక్కడ పంతులు గారు కూడా చాలా మంచిగా బొట్లు అన్నీ కూడా పెట్టి మంచిగా పూజ చేశారండి, అస్సలు విసుగు రాకుండా. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మా హస్బెండ్ తీస్తున్నారనమాట ఈ వీడియో ఇప్పుడు. సో బాగా జరిగింది ఇంకా పూజ కూడా. ఇంక అందరం కూడా అన్ని గోత్రనామాలు అవన్నీ చదువుతూ వెహికల్కి పూజ చేసేటప్పుడు అన్నీ చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మా పాప అయితే ఆడుతుంది ఇక్కడ. బయటికి వెళ్తే పిల్లల్ని అస్సలు పట్టుకోలేవండి. అసలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మన పనిలో మనం ఉంటాం అనమాట. ఇంక మా హస్బెండ్ ఒక పక్కన వాళ్ళని ఒక పక్కన అబ్జర్వ్ చేస్తూ మమ్మల్ని వీడియో చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అన్నీ కూడా పూజ చేసేసి అక్కడంతా కుంకుమ అంతా కూడా వేస్తున్నాము. సో నా వీడియోస్ ఇంకా ఏదైనా మీకు మంచిగా ఇంప్రూవ్ చేయాలి అని అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఏమనుకోను, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. చాలా వరకు వీడియోస్ అయితే తగ్గించేసాను. ఈ వీడియో తీసేప్పటికి కూడా ఇప్పటికీ ఒక 1 మంత్ పైన అయిపోయింది. ఇప్పటి వీడియో కాదండి, ఒక 1 మంత్ అయిపోయింది కూడా. కానీ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో అయితే. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా మళ్ళీ పోస్ట్ చేసేటప్పటికి ఏ టైం పడుతుందో కూడా తెలియదు అనమాట. సో చాలా డేస్ అయిపోయింది ఈ వీడియో తీసి, మేము వెళ్ళి చాలా డేస్ అయిపోయింది. ఇంకా నాకు హెల్త్ బాగోక ఒక 1 మంత్ అలా గ్యాప్ ఇచ్చేసాను అనమాట వీడియోస్కి వాటికి.
సో అందుకే నేను ఇన్ని రోజులకి ఇప్పటికే ఎడిట్ చేసి ఇప్పుడైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఇదన్నమాట మేమందరం కూడా చేస్తున్నాము. ఇంకా తనే అనమాట మా మరిది అయితే. నేను చూపిస్తాను మీకు మళ్ళీ ఇప్పుడు. మేము మనం ఏదైనా మన ఫ్యామిలీస్తో మనం మంచిగా కలిసిపోతూ ఉంటే వాళ్ళు కూడా మనతో మంచిగా ఉంటారు. ఏదైనా కానీ మాకు ఏదైనా ఒక ఎన్ని మాటలన్నా అనుకోండి, ప్రతి ఇంట్లో ఉండే విషయాలు ఏదైనా కానీ చిన్న చిన్న వాటికి చిన్న చిన్న మనస్పర్ధలకి మనం అందరినీ దూరం చేసుకోకూడదు. ఏదైనా కానీ చిన్న చిన్నవి ఇంట్లోనే వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అంత ఏదైనా కానీ మన వాళ్ళే, బయట వాళ్ళే కదా. మన ఇంట్లో వాళ్ళు మాత్రమే మనకి ఏ కష్టం వచ్చినా ఏదైనా కానీ మనకి ఆపది అని అనిపిస్తే మన వాళ్ళే మనకు వస్తారు, కానీ బయట వాళ్ళు రారు. ఎప్పటికైనా ఇదే గుర్తుపెట్టుకోవాలి. బయట వాళ్ళు ఎన్నో మాటలు చెప్తారు, ఎన్నో చేస్తారు. మనం మంచిగా ఉంటే చూడలేక మనకి ఎన్నో చెప్తారు. వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలనో పుల్లలు పెట్టాలనో ఎన్నో చెప్తారు. కానీ అవన్నీ మనం అస్సలు పట్టించుకోకూడదు, వినిపించుకోకూడదు. అసలు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కాకుండా బయట ఒక వ్యక్తి వచ్చి మన ఇంట్లో వాళ్ళ గురించి ఏదైనా ఒక విషయం చెప్తున్నారంటే దాన్ని మనం ముందుగానే గ్రహించి ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు, వీళ్ళకి మనం దూరంగా ఉండాలి అని ఇంకా వాళ్ళని దూరం పెట్టాము అంటే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మన ఇంట్లో మనం ఎన్నైనా అనుకోండి, బయటకి మాత్రం మన విషయాలు అస్సలు చెప్పుకోకూడదు. అప్పుడే మనం చాలా ప్రశాంతంగా ఉంటాము. ఇక అందరం కూడా పూజ అయితే చేస్తున్నాము. ఇంకా అంతా మా పాప కూడా వచ్చి వాళ్ళ డాడీ అయితే తిప్పిస్తున్నాడు అనమాట. దేవుడికి పూజ అందైనా ఆడపిల్ల కదా. ఎక్కువ మా హస్బెండ్కి మా పాప అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్లో అంతగా ఎత్తుకునే వాళ్ళు కాదు చిన్న పాప ఉన్నప్పుడు. తర్వాత మా హస్బెండ్కి తెలియకుండానే మా పాప మీద ఎక్కువ లవ్ అనేది పెరిగిపోయిందనమాట. ఒక్కొక్కసారి చూస్తే నాకే జలస్ అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది వాళ్ళ బాండింగ్ అయితే. బాగా చూసుకుంటారు. ఎక్కువ ఎంతైనా ఆడపిల్లకి తండ్రి అంటే ఇష్టం కదా, అలాగే మా హస్బెండ్కి మా పాప అంటే కూడా అంతే ఇష్టం. తనకి అంతే అనమాట. ఇద్దరు కూడా అంటే బాబు అంటే ఇష్టం లేదని కాదు, బాబు కూడా ఇష్టం, కానీ ఆడపిల్ల అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. సో ఇంక తర్వాత మా హస్బెండ్ నేను కూడా హారతి ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చే మా మరిది తీశాడనమాట వీడియో. ఇలా అందరి హ్యాండ్ పడ్డది ఈ వీడియోలో మాత్రం. ఇంకా మా పాప చేత మా హస్బెండ్ పూలు అన్నీ వేయించేసి ఒకసారి అయితే తిరగమన్నారనమాట. దాని చుట్టూరు కూడా వెహికల్ చుట్టూ. సో తిరుగుతూ ఉన్నాము. ఇంకా ఇదన్నమాట. ఏదైనా కానీ మనం అర్థం చేసుకోవాలి. ఎవరి ఇంట్లో అయినా చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయండి. రావని కాదు, మా మధ్య కూడా వస్తాయి. నేనేదో ఇప్పుడు ఇలా చెప్తున్నాను మాకేం గొడవలు ఉండవు, ఏది ఉండదని, కానీ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. కానీ మనం అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకుంటారు, అంతే అనమాట. మా అమ్మ నాన్న నాకు ఒక్కటే చెప్తారండి ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా, నీలో రావాలి ఏదైనా మార్పు, నీతో ఉండాలి. పెళ్ళి అయిన తర్వాత ఏదైనా ఇంకా నీకు నీ అత్త మామలు, నీ హస్బెండ్, మీరే అనమాట. నీ పిల్లలు, నీ లైఫ్ నీదే. ఇంకా ఏదైనా కానీ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఒక మాట అన్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు. ఇప్పుడు నేను నాన్న అంటే ఏదైనా తల్లిదండ్రులుగా మేమంటే నువ్వు ఎలా అయితే పట్టించుకోకుండా ఉంటావో సేమ్ వాళ్ళు కూడా అంతే నీకు. ఇప్పటి నుంచి వాళ్ళు కూడా నీకు అమ్మ నాన్నలకే. వాళ్ళు ఏదైనా కోపంలో ఏదైనా ఒక మాట అన్నా కానీ అది నువ్వు పట్టించుకోవద్దు. మేమే తిట్టాము అనుకొని వదిలేసేయాలి. అక్కడితో ఆ విషయం మర్చిపోయి మళ్ళీ మీరు మంచిగా ఉండాలి, మీరే హ్యాపీగా ఉండాలి. మీకు ఏదైనా జరిగితే వాళ్ళు రావాలి, వాళ్ళకి ఏదైనా జరిగితే నువ్వు వెళ్ళాలి. నువ్వు మమ్మల్ని ఎలా అయితే ఉంటావో వాళ్ళతో కూడా అలా. నేను వెళ్ళిన ప్రతిసారి అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, మా అమ్మ నాన్న అయితే నాకు కూర్చోబెట్టి ఒక 1 అవర్ డైలీ నేను అక్కడ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్లో ఒక్క రోజైనా సరే, ఒక్క గంట అయిన రోజులో ఈ విషయం గురించి నాకు చెప్తూనే ఉంటారండి. వాళ్ళతో ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పేసి మా గురించి కాదు, ఇక నీ లైఫ్ అంతా నువ్వు అక్కడనే ఉండాలి మంచిగా అని చెప్పేసి ప్రతిసారి కూడా నాకు ఈ విషయాన్ని చెప్తూనే ఉంటారు వాళ్ళు. ఏ అమ్మ నాన్న ఇలా మనకి చెప్తూ ఉండాలి ఏ విషయం అయినా కానీ వాళ్ళు. కానీ నాకేదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం రియాక్ట్ అవుతారులేండి, కాదని నేను అనను. నాకు కష్టం అనిపించినప్పుడు మాత్రం వాళ్ళు అస్సలు ఏ తల్లిదండ్రులైనా ఓరవలేరు కదా.
నా బిడ్డ ఇలా కష్టపడుతుంది, నా బిడ్డకి ఇలా అయిందంటే ఎవరు ఓర్చుకోలేరు ఆ బాధని. సో అప్పుడు మాత్రం వాళ్ళు ఏదైనా మాట్లాడతారు తప్ప మిగతా టైంలో మా అమ్మ వాళ్ళు ఎక్కువ కూడా ఇదే మాటలు చెప్తూ ఉంటారు నాకు. వాళ్ళు ఒక మాట అన్నా కానీ నువ్వు పట్టించుకోవద్దు, మేమే అన్నామనుకో వాళ్ళని మంచిగా చూసుకో, వాళ్ళు నేను మంచిగా చూసుకుంటారు అని ఇదే చెప్తారు. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే తోటలోకి వెళ్ళి అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక మేమైతే కోడిని తెచ్చాం, కోడిని కోసామన్నమాట. అక్కడ అవంతా కూడా వండుతున్నారనమాట మా అత్తయ్య. వండిన తర్వాత ఇంకా అందరం కూడా తినేసి మంచిగా కాసేపు కూర్చొని ఇక అయితే మేము ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మా రోజైతే ఇలా మంచిగా గడిచింది. ఇంకా ఈ వీడియో అయితే నేనైతే షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను, చాలా రోజులు అయిపోయింది పోస్ట్ చేసి. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే మీకు షార్ట్ వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.